ఒక ఆమెని సాధినేనో ఎవరో ఉన్నారు, ఒక ఆమె మేము పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ కాదు, ఈ పార్టీలకు అతీతంగా పక్కన పెడితే నేను ఒక మాట అడిగా, మల్లెపూలు నలుపుతున్నారు పావలా పవన్ కళ్యాణ్ అన్నావు నువ్వు. నీకు ఏ అర్హత ఉంది పావలా పవన్ కళ్యాణ్? ఒక నటుడుగా అడుగుతున్నాను నేను. ఇక్కడ పార్టీలు పక్కన పెడదాం, ఒక నటుడుగా పవన్ కళ్యాణ్ గారు పావలా అయితే నువ్వేమన్నావు, లోకేష్ గారు 2000 రూపాయల కాగితం ఉందామె అంటే ఈయన పావలానా? ఆయన 2000. మరి నువ్వెంత? ₹1. ఇవన్నీ పక్కన పెట్టి ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడొద్దు. స్వర్గీయ నందమూరి గారు, తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో తెలుగు భాషకి, తెలుగు నుడికారానికి, తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని దేశాలు చాటినటువంటి పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఇటువంటి మల్లెపూలు అమ్ముకునే అధికార ప్రతినిధి ఉండటం నిజంగా శోచనీయం అని చెప్పి మహిళలందరూ బాధపడే రోజు అని చెప్పి మీ అందరికీ సవినంగా తెలియజేస్తున్నాం. ఆమెకి ఏంటంటే శుక్రవారం అయితే ఎవరు గుర్తుకొస్తారు? ఒక ఆడపిల్ల నీకు శుక్రవారం అంటే మహాలక్ష్మి గుర్తు రావాలి, నీ తల్లిదండ్రులు గుర్తుకు రావాలి, లేకపోతే కనకదుర్గమ్మ గుర్తుకు రావాలి. నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గుర్తుకొస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. మరి మీరే అర్థం చేసుకోండి దాని గురించి. అలాగా ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడొద్దు. మీరు సంక్షేమానికి పెద్దపీట వేసుంటే మీరు ఆ సంక్షేమం గురించి మాట్లాడండి. ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ రాజన్న దళం సైనికులు కానీ ఎక్కడైనా సరే మేము మా నవరత్నాల గురించి మాట్లాడతాం, మా అధినాయకుడు చేసే మంచి పనుల గురించి మేము మాట్లాడతాం, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడతాం, ప్రజల అభివృద్ధి గురించి మేము మాట్లాడతాం తప్పితే ఇలాంటి అవాకు చవాకులు మాట్లాడడం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.